ఒకప్పుడు రూపాయి కాకుండా మార్కెట్లో 50 పైసలు, 25 పైసలు కూడా చలామణిలో ఉండేవి. ఇలా చెప్పుకుంటే 25 పైసల కంటే తక్కువ విలువ ఉన్న నాణాలు కూడా అప్పట్లో చలామణి అయ్యాయి. కాలం మారుతున్న కొద్దీ ఈ నాణాల తయారీ లేకుండా చలామణి నుండి కనుమరుగయ్యాయి. అయితే మనిషి జీవితంలో ఒక రూపాయికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 99 రూపాయలు సంపాదించిన కూడా ఒక వ్యక్తి దగ్గర 1 రూపాయి తక్కువ ఉన్న దానిని ఒక 100 రూపాయలు అనలేరు. అందుకే మనిషికి ఒక రూపాయి నాణెం చాలా ముఖ్యమైనది. అయితే ఒక రూపాయి నాణెం ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు చేస్తుందో భారతదేశంలోని సగం మందికి తెలియదు. ఒక రూపాయి నాణెం ఎలా, ఎక్కడ తయారు చేస్తారు? సమాచార హక్కు ద్వారా కోరిన సమాచారంలో ఆర్బీఐ 2018 సంవత్సరంలో ఒక రూపాయి నాణెం స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడుతుందని తెలిపింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ నాణేన్ని ప్రభుత్వం ఇంట్లో తయారు చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన ఒక రూపాయి నాణెం వ్యాసం దాదాపు 21.93 మిల్లీమీటర్స్. దీని మందం 1.45 మిల్లీమీటర్స్, బరువు 3.76 గ్రాములు. ఈ ఒక్క రూపాయి నాణేలన్నీ ముంబయి ఇంకా హైదరాబాద్లలో ఉన్న భారత ప్రభుత్వం ఇంట్లో తయారు చేస్తారు. ఒక రూపాయి నాణెం ముద్రించడానికి ఎంత ఖర్చవుతుంది? ఆర్బీఐ కూడా ఒక రూపాయి నాణెం తయారీ ధర దాని ధర కంటే చాలా ఎక్కువ అని తెలిపింది. ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి ప్రభుత్వానికి 1.11 రూపాయలు ఖర్చవుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అదేవిధంగా 2 రూపాయల నాణెం తయారీకి 1.28 రూపాయలు, 5 రూపాయల నాణెం తయారీకి 3.69 రూపాయలు, 10 రూపాయల నాణెం తయారీకి 5.54 ఖర్చవుతుంది. ఒక రూపాయి నాణెం నోటును ఎవరు తయారు చేస్తారు? ప్రభుత్వం అన్ని రకాల నాణేలను, నోట్లను ముద్రిస్తుంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 నుండి 500 రూపాయల వరకు నోట్లను ముద్రిస్తుంది. 20 సెప్టెంబరు 2023కి ముందు ఆర్బీఐ కూడా 2000 రూపాయల నోటును ముద్రించేది. కానీ ఇప్పుడు అది చెలామణి నుండి తీసివేశారు. 19 మే 2023 2000 రూపాయల నోటును చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అలాగే సెప్టెంబర్ 30, 2024 వరకు చట్టబద్ధమైన టెండర్గా కొనసాగింది. నోట్ల ముద్రణకు ఎంత ఖర్చవుతుంది? ఆర్బీఐ కూడా 2000 రూపాయల నోటును ముద్రించడానికి దాదాపు 4 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపింది. అయితే ఈ ఖర్చు కొంత తక్కువగా కూడా ఉండవచ్చు. దీంతో పాటు 1010 రూపాయల నోట్ల ముద్రణకు 960 రూపాయలు ఖర్చు అవుతుంది. 100 రూపాయల నోట్ల ముద్రణకు 1770 రూపాయలు ఖర్చు అవుతుంది. 1200 రూపాయల నోట్ల ముద్రణకు 2370 రూపాయలు ఖర్చు అవుతుంది. 1500 రూపాయల నోట్ల ముద్రణకు 229 రూపాయలు ఖర్చవుతుందని తెలిపింది.